ఏంట్రా ఆహ్వానించేది? డబ్బులతో వచ్చి నన్ను లంగాతో మిగిల్చిందిరా ఈ హైదరాబాదు. ఒరే శివా, ఎక్కడున్నావురా? కనిపించరా? శివగా ఎవడా ఇతను? శివా శివా అంటూ బోర్డు మీద పేడ కొడుతున్నాడు. ఆయననే పేడానంద స్వామి. ఆ శివ పరమాత్మను అన్వేషిస్తున్నారు. ఓహో, ఒరే ఇది కొట్టుకొచ్చేసిన బైకే కదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి కరెక్ట్ గా చెప్పేశారు. స్వాములు వారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల నుంచి వచ్చారు అనుకుంటున్నారు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 300 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారట. ఓహో, చూడటానికి అట్ట లేరే, 30 ఏళ్ళగా ఉన్నారు. శివా కనిపించరా? శివా ఎక్కడ? లోపలంగా కట్టున్నారు. వారికి లంగా స్వామి వారని ఇంకో పేరు కూడా ఉంది. అవును, స్వామి వారికి ఏం కారికి ఇవ్వాలి? లంగా కట్టి డబ్బులు దాపాలి. వారు ఎవరినైతే పేడతో కొడతారో వాళ్ళకి కనకవర్షం కురుస్తుందంట. కొడతాను రే, కొడతాను. ఇతరుల మాటలు వినకండి, నాన్న మాట వినండి. అమ్మని నమ్మండి, అన్యులను నమ్మకండి. అమ్మనే నమ్మండి. ఏ డైనోరా, ఏ మిత్సుబుసి, ఏ లాన్సర్, ఏ సోని, ఏ పెనసోనిక్, ఏ అక్కాయ్, ఏ చెల్లెయ్, ఏ అమ్మాయి, ఏ తమ్ముడే, ఏ బామద్దే. ఇప్పుడు స్వామి తన్మయ స్థితిలో ఉన్నారు. పరవశమా? చాక్లెట్ సినిమాలో ముంతాజులాగానే డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ పరవశం అంటారంటే? సరేలే, ఇక్కడ బతకడానికి ఇదే సరైన మార్గం అనుకుంటా. బాగా పాపులర్ అయితే ఎదురు రోజు శివగాడు వచ్చి మన డైరెక్ట్ కలుపుతాడు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నాయో